అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన రోజుకు మలుపు తిరుగుతోంది. ఇప్పటికే జూనియర్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆమెను చంపిన సంజయ్ రాయ్ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. దీంతో ఇది సామూహిక అత్యాచారమా అనే ప్రశ్న కలుగుతోంది. వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆమెకు జరిగిన అన్యాయంపై ప్రజలందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ పోటుకో ట్విస్ట్ ఈ కేసులో షాక్ ఇస్తోంది. తాజాగా మృతురాలి శరీరానికి పోస్టుమార్టం పూర్తవగా నివేదికపై డాక్టర్లు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం దొరికినట్టు స్పష్టమైంది. దీంతో యువతిపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేశారనే అనుమానాలు వస్తున్నాయి. ఓ మనిషి నుంచి అంత మొత్తంలో వీర్యం రావడం అసంభవమని, కాబట్టి మృతురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని అంటున్నారు డాక్టర్లు. కాగా ఈ కేసు ఇప్పటికే సిబిఐ చేతికి వెళ్లింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఈ కేసులో ఎవరికి లింక్ ఉన్నా తప్పకుండా వారి పని పడతామన్నారు. ఘటన జరిగిన తీరు, పోస్టుమార్టం రిపోర్ట్, సీసీ ఫుటేజ్, ఇతరత్ర ఆధారాలు ఇప్పటికే సిబిఐ చేతికి వెళ్లింది. దీంతో ఇప్పుడు ఈ కేసులో లింక్ ఉన్న ప్రతి ఒక్కరూ బయటపడతారంటున్నారు. ఇక మృతురాలి కుటుంబ సభ్యులు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తన కూతురుని ఇంత దారుణంగా చంపడం ఒకరి వల్ల కాదని, ఇందులో ఇతరులు కూడా ఉన్నారని, తప్పకుండా ఇది సామూహిక అత్యాచారమే అని అంటున్నారు. తమ కూతురి శరీరంలో చెవులు, మెడ, పెదవులపై తీవ్ర గాయాలున్నాయని, అత్యాచారానికి పాల్పడే క్రమంలో ఆమెపై పాశవిక దాడికి పాల్పడ్డారని, ఇదంతా ఒక్కరితో అయ్యే పని కాదని హైకోర్టులో పిటిషన్ వేశారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు 8న 31 ఏళ్ల పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న ట్రైనీ డాక్టర్ ఆర్జీకర్ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్లో విధుల్లో ఉంది. పనిలో అలసిపోయి కాసేపు పడుకునేందుకు ఆమె సెమినార్ హాల్కు వెళ్ళింది. రాత్రి 3 గంటల సమయంలో ఆమె పడుకుంది. 4 గంటలకు హాల్లోకి వచ్చిన సంజయ్ రాయ్ అనే పోలీస్ వాలంటీర్ యువతపై అత్యాచారానికి పాల్పడి అత్యంత కిరాతకంగా చంపేశాడు. మరుసటి రోజు విషయం బయటకు రావడం, పోలీసులు అతన్ని 6 గంటల్లోనే పట్టుకోవడం చకచకా జరిగిపోయింది. ఈ విషయం మీడియాకు తెలియగానే దేశమంతా ఏకమైంది. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. ప్రజలను కాపాడే తమకే ఈ దేశంలో భద్రత లేదంటూ జూనియర్ డాక్టర్లు రోడ్డెక్కారు, ధర్నా చేపట్టారు. మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందా, ఎవరెవరు ఆ రూమ్లోకి వెళ్లారు అనేది ఇప్పుడు సిబిఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది.